ఇంకో ఇప్పుడు తాజాగా వచ్చిన జాబితా గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఈ జాబితాను పెట్టింది. చూసే ఉంటారు మీరు గూడా. అందులో 200 కోట్లు అంటే $24,000,000 ఎన్నికల ముందు భారత్‌లో స్పెండ్ చేసినట్టుంది. అయితే అనఫీషియల్‌గా ఇంకా చాలా పెట్టారు. ఈ దేశంలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అంటే మోదీని గద్దె దింపడానికి. లేకుంటే ఇదే పెద్ద ప్రజాస్వామిక దేశము. ఇక్కడ ఎన్నికలకు వాడికి ఏం సంబంధం, అమెరికా వాడికి? అంత ఇంట్రెస్ట్ వాడికెందుకు? ఇక్కడ ఓటర్ అవగాహన, ఓటింగ్ పెంచడం వాడికెందుకు? ఇంకా రిగ్గింగ్ జరుగుతదక్కడ. ఇక్కడ ప్రభుత్వాలు లేవా? ఎన్నికల కోసం ప్రత్యేక బడ్జెట్ మనం కేటాయించుకునే వ్యవస్థ మనకు లేదా? గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకు ఎందుకు ఇవన్నీ? ఎన్నికల వ్యవస్థ గురించి అంత ఇంట్రెస్ట్, ఆసక్తి ఏంటి? ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశమైనా, పెద్ద దేశం భారత్ అయినా, పిలిబిత్తర్ కంట్రీలైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, ఏవైనా సరే వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉండాలి. పాలకులు చెప్పు చేతుల్లో ఉండాలి, లేదంటే తీసిపడేయాలి. అలాగని గట్టిగా కౌగలించుకోవడానికి, గుడ్డిగా నమ్మడానికి లేదు. అమెరికా అమెరికానే. అక్కడ క్లింటన్ ఉన్నా, బుష్ బాబు ఇంకో బుష్ ఉన్నా, నల్లజాతి ఒబామా ఉన్నా, తెల్లజాతి బైడెన్ ఉన్నా, ట్రంప్ అయినా, వాడు రిపబ్లిక్ అయినా, డెమోక్రట్ అయినా, అది అమెరికా అంతే. వాడి డామినేషన్ తగ్గుతోందన్నప్పుడల్లా మళ్ళీ ఏదో చేస్తాడు. అది అమెరికా నైజం.